నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుని ఆర్తిమేర అవతరించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలోని నరసింహులపల్లెలో ఎంతో పురాతన దివ్యక్షేత్రం నెలకొని ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పచ్చని పంట పొలాల మధ్య ఎత్తైన కొండపై నెలకొని ఉంది. మహిమాన్వితమైన ఈ ప్రాచీన నరసింహస్వామి ఆలయం పాలకుల ఆదరణకై ఎదురుచూస్తోంది. మరి ఆ ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో దర్శిద్దాం. గంగాధర మండలంలోని కోట్ల నరసింహులపల్లె ప్రాంతంలో నెలకొన్న శ్రీ అష్టముఖ షోడశబాహు ఉగ్ర నరసింహుని ఆలయం అతి పురాతన చారిత్రక ఆలయం. ప్రక్కనే ఉన్న శివాలయం విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడి శివలింగం 1000 సంవత్సరాలకు పూర్వపుదని కూడా చెప్తారు. ఆ చారిత్రక అంశాలేంటో తెలుసుకుందాం. శ్రీహరి దశావతారాలలో 4వ అవతారం శ్రీ నరసింహావతారం. మొదటి 3 అవతారాలు సంపూర్ణ జంతు స్వరూపాలు కాగా, నరసింహావతారం మృగ మానవ సమ్మిళితంగా ఉద్భవించిన మిశ్రమ రూపం. ఈ విచిత్ర రూపానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. అదలా ఉంచితే ఎందరో భక్తులకు సాక్షాత్తు నిత్యోపాసక స్వామి, ఈతి బాధలను రూపుమాపే దయాశీలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అందుకే ఆ స్వామికి అనేక ప్రాంతాలలో ఆలయాలు నిర్మించి అర్చిస్తున్నారు మన ప్రజలు. ప్రధానంగా పంచ నృసింహ క్షేత్రాలుగా ప్రఖ్యాతిగాంచిన ఆలయాల తరువాత మహోన్నత ఖ్యాతిగాంచిన ఆలయం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నృసింహులపల్లెలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు చాలా వరకు పర్వత శిఖరాలపై వెలుగొందటం సాధారణంగా గోచరిస్తుంది. నరసింహస్వామి ఆలయాలు కొండ గుహల్లో నెలకొని ఉండటం ప్రత్యేకం. నరసింహావతారాల స్వయంభూమూర్తులు కొండ గుహల్లో దర్శనమియ్యటం అన్నది ప్రత్యేకంగా గమనించాలి. అదేవిధంగా నరసింహులపల్లెలో వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూడా ఎత్తైన గుట్టపై అవతరించడం, అక్కడే ఆ స్వామికి ఆలయం నిర్మించి అర్చించడం వందలాది సంవత్సరాలుగా జరుగుతోంది. మనిషి ఆలోచనలు అనాదిగా కొద్ది మార్పులతో ఒకేలా అనిపిస్తాయి. భగవంతుని ఎల్లకాలాల్లో ఉన్నత స్థానంతో, మంచి పవిత్ర భావంతో కొలుచుకునే సంకల్పంతోనే ఎత్తైన పర్వతాలపై, కొండలపై ఆలయాల నిర్మాణం కావించి అర్చించారు. చిత్ర విచిత్ర రాతి ఆకృతులపై ఎత్తైన గుట్టపై వెలిసిన శ్రీ నరసింహస్వామి ఆలయం పచ్చని పంట పొలాల మధ్య ప్రశాంతంగా గోచరిస్తుంది. అందుకే సామాన్యులతో సహా నాయకులు కూడా ఈ ఆలయ సందర్శనం చేసి స్వామిని ప్రార్థిస్తారు. సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి పరమాత్మునిలో ఏదో ఒక కాలానికి లీనమైపోవాల్సిందే. అలాంటి నగ్న సత్యాన్ని విస్మరించి ఎలాంటి వారి వల్ల పగలు రాత్రి వివిధ ఆయుధాల వలన తనకు మరణం కలుగకుండా బ్రహ్మదేవుని నుండి వరాలు పొందాడు హిరణ్యకశిపుడు. తనకున్న సర్వశక్తులను లోక కళ్యాణానికి కాకుండా తనలోని అహంకారపూర్వక దుర్గుణాల సంతృప్తికై వినియోగించాడు. కాని ఏ ప్రాణి ప్రకృతి నియమానికి విరుద్ధంగా మనలేరన్న సత్యాన్ని మరచాడు. అందుకే శ్రీహరి బ్రహ్మవరాలను గౌరవించినా విచిత్ర రూపధారి అయి దుష్ట సంహారం కావించాడు. మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరిన భక్తులకు ఆలయ ప్రాంగణం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అలసటను తొలగిస్తోంది. ప్రధాన ఆలయమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీమూర్తి బహు సుందరంగా దర్శనమిస్తుంది. ఆ స్వామివార్లకు అర్చనలు భక్తిపూర్వకంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలను తిలకిద్దాం.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కోట్ల నరసింహులపల్లె గ్రామానికి సమీపంలో గల నందగిరి గ్రామం ఒకదానికొకటి జంట గ్రామాలుగా ప్రఖ్యాతి. అక్కడ గల నందగిరి గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో చరిత్రాత్మక ప్రాముఖ్యమయ్యింది. శాతవాహన చక్రవర్తి శ్రీముఖుని కుమారుడైన శాతకర్ణి తన జైత్రయాత్రలో భాగంగా ఈ నందగిరిలో విడిది చేశాడట. ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై ఇక్కడ కోటను నిర్మించినట్లు చెబుతారు. తర్వాతి కాలంలో చాళుక్యులు, కాకతీయులు ఇక్కడి ఆలయనాథాలయం చూస్తుంటే ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి ఎంతో పురాతన ప్రాచుర్యం ఉన్నట్లు పురావస్తు శాఖ వారు విశ్లేషించారు. శాలివాహన శకం 7-8 శతాబ్దాల కాలానికి చెందిన శాతవాహన రాజులు, వేములవాడ చాళుక్యుల వైభవాన్ని తిలకించిన ఈ ప్రాంతం ఎంతో ఆధ్యాత్మిక, చారిత్రక, ప్రాచీన సంస్కృతి వైభవాలకు సాక్షిగా నిలిచిందని చెబుతారు. అలాంటి ఆలయాలు ప్రాచీన భారతీయ వారసత్వ సంపదగా గణించి, రక్షించి పునరుద్ధరణ కావించాల్సిందిగా ఇక్కడి ప్రజలు కాంక్షిస్తున్నారు. గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీ ఆదిలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీమూర్తులు సాక్షాత్తు స్వామిని దర్శించిన అనుభూతిని కలిగిస్తాయి. రజతాభరణ శోభితంగా శంకు చక్రధారి అయిన శ్రీ మహావిష్ణావతార స్వామి అమ్మవారి సమేతంగా ఈ ఆలయ గర్భాలయంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. స్వర్ణశోభతో చేసిన శ్రీ ఆదిశేషుని పడగలు స్వామి అమ్మవార్లకు నీడను కల్పించగా, మకర తోరణయుక్తంగా తిరునామాలు ధరించి దివ్య పరిమళ పుష్పమాలాలంకారయుక్తంగా స్వామి భక్తులకు దర్శనమిస్తారు. యాదగిరీశ నరసింహ, వేదగిరీశ నరసింహ, దేవదేవా నరసింహ, దేవాదిదేవా నరసింహ, జయ 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 హే నరసింహ, శ్రీలక్ష్మీ ప్రియ నరసింహ, నమో నమామి నరసింహ, నరసింహ జయ నరసింహ. స్వామివారికి క్రింది భాగాన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల ఉత్సవమూర్తులు గోచరిస్తారు. పట్టు వస్త్రాలంకృతులై రజత కిరీటధారులైన ఆ మంగళకారకులు లోక కళ్యాణకారకులుగా భక్తులకు దర్శనమిస్తారు. మూలమూర్తులకు అభిషేక అర్చనాది కైంకర్యాలు, అలంకారాలు, ధూప దీప నైవేద్య మంగళహారతులర్పించి స్వామిని మండపంలో ప్రత్యేక ఆసనంపై ఉత్సవమూర్తులను నిక్షిప్తపరిచి భక్తుల అభిష్టాల మేర వివిధ పూజలు నిర్వహిస్తారు. దీర్ఘవ్యాధిగ్రస్తులు, మనోచంచలంతో బాధపడే వారిని ఆదుకునే స్వామిగా నరసింహస్వామి ఎంతో ప్రఖ్యాత. గ్రామానికి శుభం కలగాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్న సంకల్పంతో సర్వే జనా సుఖినో భవంతు అని సంకల్పం చేసి ఆ స్వామివార్ల పూజలు చేస్తారు. దీక్షా కంకణం ధరించి పెద్దలు చేసే పూజలను పిన్నలు భక్తి శ్రద్ధలతో తిలకిస్తూ ఆనందిస్తారు. ఇలా తరతరాలుగా భారతీయ సంప్రదాయ ఆధ్యాత్మిక సంపద అలరారుతోంది అన్నదానికి నిదర్శనమే ఇక్కడ జరిగే కార్యక్రమాలు. ఆశ్రిత పాలక అనాథ రక్షక వరాహ నరసింహ, త్రిలోకములను తీరుగా నిలిపిన సింహ శైలవాస. ఆశ్రిత పాలక అనాథ రక్షక వరాహ నరసింహ, త్రిలోకములను తీరుగా నిలిపిన సింహ శైలవాస. పురాతన రాతి స్తంభాలు, వాటి పటుత్వ శక్తి వేల సంవత్సరాలు గడిచినా చెక్కుచెదరని రీతిలో సాగే సంప్రదాయంలా ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నాయి. గంగాధర మండలంలోని కోట్ల నరసింహులపల్లెలో నెలకొన్న శ్రీ లక్ష్మీ సమేత అష్టముఖ షోడశబాహు ఉగ్ర నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో పురాతన శివాలయంతో పాటు శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తదితర ఉపాలయ శ్రీమూర్తుల అందాలను ఆస్వాదిద్దాం. మెట్ల మార్గం ద్వారా ఎత్తైన కొండపైకి ఎక్కే మార్గంలో కొండకు శిల్పించిన అష్టముఖ షోడశబాహు ఉగ్ర నరసింహస్వామి మూర్తి దర్శనమిస్తుంది. ఎంతో నైపుణ్యంతో శిల్ప చాతుర్యాన్ని ప్రదర్శించే ఈ రూపం దుండగులచే ముఖము, ఇతర శరీర అవయవాలు విచ్ఛిన్నం చేయబడ్డాయి.
కొండ పైభాగాన స్వామి ఆలయ శిఖరంపై గల సుదర్శన చక్రం ఇప్పటికీ గంభీరంగా దర్శనమిస్తాయి. ఆలయ ముందు భాగాన చరిత్రను, పునర్నిర్మాణ కార్యక్రమాలను తెలియచేసే శిలాశాసనం ద్వారా ఈ ఆలయ శోభను భక్తులు గ్రహించవచ్చు. ఆలయ క్రింది భాగాన గల పొలంలో బహుసుందరమైన నందీశ్వర రూపం తన స్వామిని చూస్తూ దర్శనమిస్తుంది. అటుగా చూసిన భక్తునికి అతి పురాతన విశ్వనాథాలయం గోచరిస్తుంది. ఆలయం కాస్త నిర్లక్ష్యానికి గురైనట్టుగా కనిపిస్తుంది. కాని ఆలయ నిర్మాణం చాళుక్యుల కాలం నాటి శైలి, రాతి స్తంభాలపై స్పష్టంగా దర్శనమిస్తుంది. ఈ విశ్వనాథాలయంలో శివలింగం తప్ప శివుని శ్రీమూర్తి గాని, ఇతర విగ్రహమూర్తులు గాని, ధ్వజస్తంభం కానీ లేవు. ఇక్కడ మహాశివరాత్రి రోజున లఘున్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నపూర్ణ విశ్వనాథుల కళ్యాణోత్సవాలు, శాంతి హోమాలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని ఎందరో పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు దర్శించి ఇది మహత్తర ఆలయ ప్రాంగణంగా పేర్కొన్నారు. కోట్ల నరసింహులపల్లెలోని శ్రీ లక్ష్మీ సమేత అష్టముఖ షోడశబాహు ఉగ్ర నరసింహస్వామి వారికి నృసింహ జయంతి, మరెన్నో పర్వదినాల్లో ఉత్సవాలు, విశేష అర్చనలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు ఎందరో పెద్దలు విచ్చేసి స్వామిని అర్చిస్తారు. కోట్ల నరసింహులపల్లె నేటికి పురాతన గ్రామంలా దర్శనమిస్తుంది. ఇక్కడి ఆలయాల్లోని ఏ శిల్పచాతుర్యం గల రాయిని పలకరించినా ఈ క్షేత్ర వైభవాన్ని చెప్తాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నరసింహులపల్లెలోని గుట్టపై గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి శ్రీ ఆంజనేయుడు క్షేత్రపాలకునిగా దర్శనమిస్తాడు. నరసింహ ఆలయానికి మెట్ల మార్గంలో వెళుతుండగా మధ్యలో కుడివైపున ముకుళిత హస్తాలతో నృసింహస్వామిని చూస్తున్నట్లుగా శ్రీ భక్తాంజనేయ స్వామి దర్శనమిస్తాడు. శ్రీ లక్ష్మీ నృసింహాలయానికి ఎదురుగా శ్రీ సీతారామాలయం నెలకొని ఉంది. ఇది ఒక మండపం వలె ఉంటుంది. వాయువ్య దిశలో స్వాముల శ్రీమూర్తులు తూర్పు దిశలోని ప్రత్యక్ష సూర్య భగవానుని దర్శిస్తున్నట్లుగా గోచరిస్తారు. నరసింహ సీతారామాలయాలు ఎదురెదురుగా ఉండి మధ్యలో ధ్వజస్తంభం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కోట్ల నరసింహస్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి, పరమశివుని, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అందాలను, చారిత్రక ఆధారాల దృష్ట్యా ఈ ఆలయం 1000 సంవత్సరాలకు పూర్వపు ఆలయంగా తెలుస్తోంది. ఆ స్వాములను మరోసారి దర్శించి తరిద్దాం. నరసింహులపల్లె శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మరెక్కడా కనిపించని రీతిలో గల నాగదేవత శ్రీమూర్తి రూపం దర్శనమిస్తుంది. 7 తలల నాగరాజు పడగ విప్పి ఎంతో గంభీరంగా కనిపిస్తాడు. ఈ నాగదేవతకు చుట్టూ మరెన్నో నాగ సర్ప పడగలు కనిపిస్తాయి. శరీరమంతా మెలికలు తిరిగి సాక్షాత్తు ఆదిశేషునిలా గోచరిస్తారు ఈ నాగదేవత. నాగదేవతోపాసకులు చెప్పిన ప్రకారం ఈ నాగదేవత ప్రతి పౌర్ణమి రోజున రాత్రి 11:45 సమయంలో వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలను స్పృశించి నాగమణిని స్వామి పాదాలకు సమర్పించేవారని చారిత్రక కథనంగా చెబుతారు. ఈ మహిమాన్విత చారిత్రక ప్రాముఖ్యం గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్వహణ 1860 నుండి రామడుగు వాస్తవ్యులు కల్వకోట వంశస్థులు జరుపుతున్నారు.
2005వ సంవత్సరం వారి వంశీయులు కల్వకోట రంగారావు దేశపాండ్య మెమోరియల్ ట్రస్ట్ ను ఏర్పరిచి ఆలయ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. 2014లో శ్రీ లక్ష్మీ నరసింహ అన్నపూర్ణ విశ్వనాథ ఆలయముల ట్రస్ట్ ఏర్పరిచారు. ఆ వంశస్థులు కుటుంబ సభ్యులే కాకుండా ఎందరో గ్రామస్తులు వదాన్యులు దాతలు కలిసి రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ క్షేత్రానికి పునర్వైభవాన్ని తెచ్చేందుకు అవిరళ కృషి చేస్తున్నారు. మన దేశ గొప్పతనం, మన ఆధ్యాత్మిక సంపద, ఆధ్యాత్మిక ఆచరణకు నిలయాలు మన ఆలయాలు. దేవతా సంతానమైన మనమందరం మన సంపదను కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి మహాక్షేత్రాలను కాపాడి రానున్న తరాలకు మన ఆధ్యాత్మిక ధార్మిక సంపదను అందిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త శాంతిరస్తు. స్వస్తి. అత్యంత పవిత్రమైన కోట్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం ఎంతో పుణ్యప్రదం. శారీరక సమస్యలు, దీర్ఘకాల రోగాలతో బాధపడే వారికి పెన్నిదిగా, కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ఇక్కడి స్వామి అమ్మవార్లు ప్రఖ్యాతిగాంచారు. ఆ స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై వెల్లివిరియాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.